MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ తమన్నా సింహాద్రి. ఈరోజు నా పాడ్కాస్ట్కి గెస్ట్గా తీసుకొని వచ్చా. చాలా విషయాలు మాట్లాడదాం. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ సూపర్. నేను ఎప్పుడు బాగుంటా. అవును, ఎప్పుడు బాగుంటావు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు. అండ్ థ్యాంక్స్. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇన్స్టాలో చూసినప్పుడు కొన్ని నా మీద కొన్ని ఏదైనా ఒక ఇష్యూ నడిస్తే దాని మీద రియాక్ట్ అయినందుకు ఒకసారి నాకు సపోర్ట్ చేస్తూ నా గురించి మాట్లాడి ఒక ఇన్స్టాలో మాట్లాడావు. అది థ్యాంక్స్. నీకు గుర్తు లేకపోయినా పర్లేదు, నా థ్యాంక్స్ తీసుకో. ఓకే ఓకే శివ, ఓకే, థ్యాంక్ యూ. కంపల్సరీ ఎక్కడ తప్పు జరిగితే అక్కడ తమన్నా సింహాద్రి ఉంటుంది, రెస్పాండ్ అవుతుంది. రేపు నా అన్న తప్పు చేసిన నా అన్నను కూడా వదలను, నేను నిజానికి నిలబడతాను. నేను అదే నా కాన్సెప్ట్. అవును, ఎందుకంటే బేసిక్గా ఆ ఇష్యూ ఒకటి జరుగుతున్నప్పుడు నువ్వు నాతోటి మాట్లాడలే, నేను నీతోటి మాట్లాడలే, మనం అసలు కాంటాక్ట్లో కూడా లేము. కానీ చూస్తే నువ్వు నా గురించి మాట్లాడి ఒక వీడియో పెట్టావు. అది నాకు వేరే వాళ్ళు పంపించారు. పంపించినప్పుడు ఓకే, మంచిగా అనిపించింది. ఏమైపోయావు ఇన్ని రోజులు? ఎందుకు స్క్రీన్ మీద కనిపించట్లేదు? ఏ స్క్రీన్ మీద కనిపించట్లేదు? మన టీవీ స్క్రీన్ అంతా మన పక్కింటి పుల్లకూర రుచి అంటారు తెలుసా మన ఆంధ్రాలో. పక్కింటి పుల్లకూర రుచి అంటే మన ఇంట్లో ఎంత టేస్టీ ఫుడ్ వండినా, ఎంత టేస్టీ కూరలు వండినా పక్కింటి కూర రుచి అని మన వాళ్ళు అంటారు. సో మన టీవీ గురించి మాట్లాడితే, ఎందుకంటే నేను టీవీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, సో పక్కింటి పుల్లు రుచి అన్న టైప్లో కన్నడ వాళ్ళు నిండిపోయి మన అందమైన టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకే ఛాన్సులు లేవు. ఇంకా నాకెక్కడుంటాయి చెప్పు? బిగ్ బాస్ చూడు, సగం పైనే కన్నడ వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఉంటారు. బిగ్ బాస్ ఏంటి? తెలుగు బిగ్ బాస్ అంటే తెలుగు వాళ్ళు ఉండాలి. ఇప్పుడు బాలీవుడ్ ఉంది, అంత బాలీవుడ్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు హిందీ క్లారిటీగా వచ్చు, హిందీ అనర్గళంగా మాట్లాడతా, నాకు ఆ లెవెల్లో కంటెంట్ ఇవ్వగలను. కానీ నన్ను తీసుకుంటారో వాళ్ళు తీసుకోరు. కానీ మన తెలుగులో బిగ్ బాస్లో సగం పైన కన్నడ వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు. టీవీ సీరియల్స్ చూసుకున్నా మొత్తం పక్క రాష్ట్ర వాళ్ళే, తెలుగు వాళ్ళకి లేదు. ఆ తెలుగు అమ్మాయిలకు అంత అందం ఉన్న అమ్మాయిలకి లేదు. ఇంకా నన్ను ఎవడ తీసుకుంటాడు చెప్పు శివ? అలాగే ఎందుకు? మంచి కంటెంట్ ఇస్తావు. కంటెంట్ ఇస్తాను, కానీ మన వాళ్ళకి పక్కింటి పుల్లు రుచి కాబట్టి మనది నచ్చదు అంతే. స్టార్టింగ్ ఒక మంచి టార్గెటింగ్, ఒక కాంట్రవర్సీ పాయింట్తో స్టార్ట్ చేసావు. తమన్నా అంటేనే కాంట్రవర్సీ. నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. ఎదుటివాడికి అది నచ్చను, నేను చాలా మందికి నచ్చను, నాకు తెలిసే విషయం. ఎందుకంటే నిజాలు మాట్లాడతా. అంటే వెన్న పూసినట్టు అహాహా అని నాటకాలు ఆడతాం నాకు రాదు. ఎందుకంటే స్క్రీన్ మీద నటించి బయట రియల్గా కూడా నటించడం ఐ కాంట్ అనమాట. నేను ఉన్నది ఉన్నట్టుగా ఉంటా. తమన్నా సింహాద్రి లాగా ఉంటుంది. నేను ఇట్లాగా ఉంటా, నేను ఇలాగ బతుకుతా, నిజాలే మాట్లాడతా, స్వార్థం చూసుకోను నేను. కొంతమందికి 100లో 10 మందికి నచ్చుతా. ఆ 10 మంది నాతో ఉంటే చాలు. 100 మంది 90 మంది నాతో అవసరం లేదు. వాళ్ళలో కొంతమంది నన్ను గుర్తించారు. బిగ్ బాస్ వల్ల నేను చాలా బ్యాడ్ అయ్యా. ఏంటంటే నేను కాంట్రవర్షియల్ అయిపోయాను, దానివల్ల పబ్లిక్లో చాలా బ్యాడ్ అయిపోయాను. ఏంటంటే అది కూడా నేను ఏంటంటే నటించకండి, అది సీరియల్ కాదు, రియాలిటీగా ఉండాలి అన్న విధానంతో నేను వెళ్ళాను. నేను కొంతమంది నా నటన బయట తీసుకొచ్చాను. దానివల్ల నేను కాంట్రవర్షియల్ అయిపోయి బ్యాడ్ అయిపోయా. అయినా సరే నేనేంటో మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తించారు. ఫినాలే అప్పుడు వచ్చి నా గురించి మాట్లాడారు. బ్యూటిఫుల్ మోస్ట్ పాపులర్ యాంకర్ శ్రీముఖి, తనకి నేనేంటో తెలుసు. చాలా బాగా ఇలాంటి గొప్ప వ్యక్తులకి బాబా భాస్కర్, వీళ్ళకి నేను తెలుసు, వాళ్ళు నాతో ఉన్నారు. శ్రీముఖి ఈ రోజుకి నాతో ఉంది. సో హ్యాపీ. నేను ఒకళ్ళిద్దరితో నిజాయితీగా నిలబడిపోతే చాలు. 100 మంది నన్ను పొగుడుతూ ఆర్టిఫిషియల్ లైఫ్ నేను బతకలేను. స్టార్టింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ దాని గురించి మనం మొదలుపెట్టాం కాబట్టి ఆ టాపిక్ని మనం కంటిన్యూ చేసినట్లయితే, రీసెంట్ టైమ్స్లో సీరియల్స్లో కానీ, తెలుగు సీరియల్స్లో కానీ, తెలుగు షోస్లో కానీ, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన షోస్లో కానీ, బిగ్ బాస్ కానీ, ఏది కానీ మన కన్నడ వాళ్ళు కనబడుతున్నారు. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నీకు నచ్చట్లేదా, లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందా, లేకపోతే ఏంటి? కోపం కాదు. మొన్న ఈ మధ్య బెంగళూరు సైడు పవన్ కళ్యాణ్ గారి మూవీ పోస్టరు కన్నడలో పెట్టలేదని చెప్పి పోస్టర్
తీసేశారు, హ్మ్. పగలగొట్టేశారు. హ్మ్. సో అంతా కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు, హ్మ్. హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు, తమిళులకి తమిళ భాష మీద ప్రేమ ఉన్నప్పుడు హ్మ్. మన వాళ్ళకి ఎందుకు ఉండదు? హ్మ్. హ్మ్. అవునా కదా? ఆ! సో వాళ్ళ వాళ్ళ భాష మీద వాళ్ళ మీద అంత ప్రీతి ప్రేమ ఉన్నప్పుడు మన వాళ్ళకెందుకు పక్క భాషల వాళ్ళ మీద? హ్మ్. మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు లేరా? హ్మ్. టాలెంట్ ఉన్న అబ్బాయిలు లేరా? హ్మ్. ఎంతమంది ఉన్నారు. అయినా సరే ఎందుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అరే ఎక్కడి దాకా ఎందుకు? రియాలిటీ షో 'బిగ్ బాస్' అనేది ఒక రియాలిటీ షో. హ్మ్. తెలుగు ఇండస్ట్రీలో పొలిటికల్‌గా, సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్‌గా పేరు తెచ్చుకున్నారో వారిని తీసుకొచ్చి తెసే ఒక రియాలిటీ షోలో కూడా మీరు పక్క రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. వాళ్ళ భాషలకెళ్ళి కన్నడలోను సంపాదించుకుంటున్నారు. అడుక్కు తినేది మేమా? తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు మేము అడుక్కు తినాలా? హ్మ్. వాళ్ళు ఎక్కడికొచ్చి సంపాదించుకుంటారు. అక్కడికెళ్ళి సంపాదించుకుంటారు. ఆహాహా! హుహు. ఆహాహా! ఆ నాటకాలు మాకు రావని చెప్పి మీరు మమ్మల్ని దూరం పెడతారా? ఈ మధ్య కాలంలో ఒక షోలో నేనెందుకు కనిపించలేదంటే నా పేరు వద్దన్నారంట. ఆ! అవునా? తమన్నా సింహాద్రి వద్దా? వాళ్ళు కావాలా? వాళ్ళు మీకు బాగా రుచి చూపిస్తారా ఏంటి? హ్మ్. ఆ! వీళ్ళకి బాగా రుచి చూపిస్తారమ్మా. అందుకని చెప్పి నన్ను తర్వాత ఒక చోట గెస్ట్‌కి పిలిస్తే నేను రానని చెప్పేసాను. హ్మ్. ఎందుకు? హ్మ్. మీకెంతసేపు పక్క వాళ్ళు అంటే మీ మీద పడిపోయి, మీ మీద రుద్దుకుని, మీకు ఫోనుల్లో రాత్రులు, పగళ్ళు మీతో మాట్లాడేవాళ్ళు మీకు కావాలా? అరే బాప్రే! నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అబ్బా! నేను ఎవరు ఉన్నా మాట్లాడేది రాత్రి? ఉన్నారు గదా! పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు. హ్మ్. వాళ్ళందరూ ఇదే గదా! ఎవరితో మాట్లాడతారు ఫోన్‌లో? వీళ్ళు అందుకే వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారేమో. హ్మ్. ఛానల్స్‌లో ఉన్నవాళ్ళు. ఛానల్స్‌లో డైరెక్టర్స్ కన్నా గూడా వర్క్ చేసే టీమ్ ఉంటది గదా! వాళ్ళకి ఎక్కువ క్లోజ్ అవుతారు. హ్మ్. ఆ! అందువల్లే వీళ్ళు ఆ అమ్మాయిలు ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. అబ్బాయిలు ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. అక్కడికెళ్ళి వాళ్ళ కన్నడలో చేసుకుంటున్నారు. హ్మ్. మొన్న ఆ అమ్మాయి ఎవరు 'బిగ్ బాస్'కొచ్చింది కన్నడ అమ్మాయి. ఇక్కడ చేసింది, కన్నడలో చేసింది. శోభా శెట్టి. శోభా శెట్టి. హ్మ్. ఎందుకు ఏం కంటెంట్లు ఇస్తున్నారు వాళ్ళు? ఏం పగలు తీస్తున్నారు వాళ్ళు? వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ సంపాదించుకోవాలా, ఇక్కడ సంపాదించుకోవాలా. తెలుగు వాళ్ళు ఇక్కడ అడుక్కు తినాలా? నాకు దీని మీద యాక్చువల్లీ చాలా మాట్లాడాలని ఉంటది. హ్మ్. కానీ ఇప్పటికి నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను. అంటే నిజాలు మాట్లాడి అబ్బో! అదా అనుకుంటారు. తమన్నా సింహాద్రి వద్దనుకుంటారు. సో, అందుకని నేను ఆగుతూ ఉన్నాను. నాకు దీని గురించి చాలా ఎందుకంటే 'శ్రీరెడ్డి' అనే అమ్మాయి నిజాయితీగా చేసింది. కానీ నేను ఆ టైంలో 'పవన్ కళ్యాణ్' గారు టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారిని తిట్టిచ్చారు కొంతమంది 'శ్రీరెడ్డితో.' ఆ ఒక్క విషయంతో నేను బయటకొచ్చేసాను. కానీ ఆ ఉద్యమం ఇప్పటికి కంటిన్యూ అయ్యుంటేనే ఇది బాగుండేది. హ్మ్. కానీ ఎక్కడో ఆ ఉద్యమం నేను కంటిన్యూ చేయాలనుకుంటాను. కానీ మళ్ళీ ఎందుకో అరే! ఇప్పటికే నేను బ్యాడ్ అయిపోయాను. మళ్ళీ ఇంకెందుకు బ్యాడ్ అవ్వటం అని చెప్పేసి ఆగుతూ ఉంటా. అంటే నువ్వు ఇప్పుడు యాక్చువల్‌గా ఫైట్ చేసావనుకో కొంతమంది కన్నా. అదే ఏదైనా ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నాము. ఒక దాని గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం బ్యాడ్ అయిపోతున్నాం అని ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే ఎందుకో నీకు బ్యాడ్ అయిపోతే ఏం లాస్ అవుతుంది? ఎందుకో మన తెలుగు ప్రజలు హ్మ్. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, హ్మ్. నేను ఆంధ్ర దాన్ని, హ్మ్. ఎక్కువ అబద్ధాలకి, నాటకాలకి అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు 'బిగ్ బాస్' షో ఉంది. అది కూడా ఒక సీరియల్ లాగా నటిస్తున్నారే తప్ప రియల్‌గా ఎవరు ఉండట్లా. హ్మ్. లాస్ట్ సీజన్ చూసుకున్నా, అంతకుముందు సీజన్ తీసుకున్నా, పల్లవ్ ప్రశాంత్ అనే వ్యక్తి అతనేంటి అసల మొత్తం నటనే కాదు, ఏడుపులు యాయ్ అని ఏడవటం, సింపతి గేములు. ఆ సింపతికి ఏం ఆడుకోవటానికి మనం 'బిగ్ బాస్'కెళ్తున్నామా? హ్మ్. అరే! అట్లా అనుకుంటే నేను గూడా, అయ్యా నేనొక ట్రాన్స్ ఫీమేల్‌నయ్యా, నాకు సపోర్ట్ కావాలని నేను అట్లా ఏడ్చుకుంటా, దండాలు పెట్టుకుంటా నటించలేదు నేను. నేనొక కంటెంట్ ఇచ్చాను. ఎంటర్‌టైన్‌మెంట్. టీవీ చూడాలి జనాలు. ఒక కంటెంట్ అని ఇవ్వాలి. ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలని ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లోకెళ్ళా. అది కూడా నేను గూడా ఏడ్చుకుంటూ, నటించేసి, ఒక సీరియల్‌లాగా లేసిన కానించి ఏడ్చుకుంటే నేను గూడా టాప్ 5లో ఉండేదాన్ని. కానీ నేను ఒక మాట యాక్సెప్ట్ చేస్తాను. ఇంత మాటలు చెప్పినందుకు. రేటింగ్ టీఆర్‌పీకి సంబంధించిందైతే నువ్వు ఎంటర్ అయ్యాక పెరిగిందబ్బా! సీజన్ యాహ్! 3లో నా కంటెంట్‌కి రేటింగ్ వేరే లెవెల్. అవును. కానీ పబ్లిక్ నువ్వు అది యాక్సెప్ట్ చేయలే. నటనని యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు సీరియల్‌లో నటిస్తాం. సినిమాల్లో నటిస్తాం. 'బిగ్ బాస్'లో కూడా నటించాలా? కంటెంట్ ఇవ్వాలా? ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలా? నేను అన్ని రకాలుగా ఎంటర్‌టైన్‌మెంట్ చేశాను. అందుకని నన్ను పంపించేశారు ప్రజలు. హ్మ్. ముందు మన ప్రజల మైండ్ సెట్ మారాలబ్బా! హ్మ్. ప్రజలు చూసేవాళ్ళు మనం ఏం చూస్తున్నాం అనేది తెలుసుకొని చూస్తే బావుంటది. హ్మ్. వీళ్ళకి నటించే వాళ్ళే కావాలా? హ్మ్. రియల్ లైఫ్‌లో కూడా నటించాలా? ఓకే. నాకు ఒక చిన్న డౌటు. మీరు అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికీ సపోర్ట్ చేస్తారా ఇండస్ట్రీలో?
నేను అంటే ఎవరికి? అబ్బాయిలకి నేను కష్టం వచ్చిన సపోర్ట్ ప్రతి చేస్తావా? ఒక్కరికి సపోర్ట్ చేస్తా. హ్మ్. నేను ట్రాన్స్ ఫిమేల్ అయ్యుండి నేను ఎప్పుడూ ట్రాన్స్ ఫిమేల్ గురించి మాట్లాడలా. హ్మ్. ఎక్కడ ఆడపిల్లలకి అన్యాయం జరిగినా, పురుషులకి అన్యాయం జరిగినా ట్రాన్స్ ఫిమేల్ నేను ఒక జెండర్‌కి పరిమితం కాను. హుహు. దట్ ఈస్ తమన్నా సింహాద్రి. బిగ్ బాస్ టాపిక్‌కొస్తే నేను రీసెంట్‌గా ఒక పోస్ట్ చూసా స్టార్ మా దాంట్లో కామనర్‌గా నీ ఫోటో ఏసి పోస్ట్ కామనర్‌గా వెళ్ళావా? తెలీదు నాకు వాళ్ళెందుకేసారో తెలీదు. నేను ఆహా! కామనర్‌గా ఎళ్ళలేదు. హ్మ్. ఆ టైంలో నేను ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఆ! ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ నాది రికార్డ్. అవును. ఆ రికార్డ్ ఉంది. అవును. సోషల్ మీడియాలో ఆ టైంలో నేను ఫుల్ ఫుల్ వైరల్‌గా ఉన్నా. హ్మ్. యూట్యూబ్, సోషల్ హ్మ్. మీడియాలో ఫుల్ వైరల్‌గా ఉన్నా. అందుకే వాళ్ళు కాంటాక్ట్ చేశారు. హ్మ్. కానీ ఉన్నారు కొంతమంది మెయిన్ ఛానల్స్ వాళ్ళకన్నా గూడా ఆ ఛానల్స్‌లో పని చేసే వాళ్ళకి అసలు ఇబ్బంది. ఎందుకు నాతో ఇబ్బంది నాకర్థం గాదు. ఏం చేసావు మరి? మరి పక్క రాష్ట్రాల్లో వాళ్ళు వీళ్ళతో నైట్ అవుట్లు కూర్చుంటారు, పార్టీలు చేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారేమో కానీ హ్మ్. నాకది అలవాటు లేదు. హ్మ్. పిలిచారా, షూట్ ఎళ్ళానా, పని చూసుకున్నాను ఎళ్ళిపోతా. హ్మ్. అందుకనే నేను నచ్చట్లేదేమో వీళ్ళకి. మరి నీకు ఏమి ఇబ్బంది అవ్వట్లేదా? ఇబ్బందేముందండి. నేనేమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడా? నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పొలిటికల్‌గా ఉన్నవాళ్ళు. హ్మ్. సో, నేను హ్యాపీగా విజయవాడ ఎళ్ళిపోయి విజయవాడలో పొలిటికల్‌గా ఉన్నాను. హ్మ్. లాస్ట్ టైమ్ గూడా నేను పిఠాపురం. రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అని స్థాపించి, హ్మ్. ఆ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ పిలిచి మరి గౌరవించి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అనేది హ్మ్. చాలా హ్యాపీ. ఓట్లనేది అంటావా మన ఆంధ్రప్రదేశ్‌లో ఎట్లా ఉందంటే ఓటుకు బీరుకి, డబ్బుకి, ఆటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చెప్పారు. నేను ఇదన్నీ మార్పు తీసుకురావడానికి వస్తున్నానని చెప్పి. కానీ ఆయనే మారిపోయి ఆయన గూడా దానికే లొంగిపోయారు నాకు తెలిసి. ఎందుకంటే హ్మ్. పవన్ కళ్యాణ్ గారు హ్మ్. పొలిటికల్ లైఫ్‌లో స్టార్ట్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు. హ్మ్. నా ఆఫీస్‌కొచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసిన వాళ్ళలో నేను కొంతమందిని సెలెక్ట్ చేసి హ్మ్. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి, ఎంపీ టికెట్స్ ఇస్తానని చెప్పి. అప్పుడు నేను గూడా ఎళ్లి ఒక ఫార్మ్ ఫిలప్ చేసొచ్చాను. హ్మ్. ఆటో డ్రైవరు రేపు ఎమ్మెల్యే కావాలా, ఒక పొలిటికల్ లీడర్ కావాలా, అది నాది ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన అవును. రాజకీయంలోకి అవును. అవును. వచ్చారు. అవును. పార్టీ స్థాపించారు. అవును. కానీ నెమ్మదిగా చూసుకుంటే ఆయన గూడా మారిపోయి, హ్మ్. ఆయన పార్టీనే తీసుకెళ్ళిపోయి తెలుగుదేశంలో కలిపేసేయటం. హ్మ్. తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళకే తెలుగుదేశంలో ఎవరికైతే టికెట్లు రాలేదో హ్మ్. వాళ్ళకి తీసుకొచ్చి జనసేన టికెట్లు ఇచ్చారు తప్ప, హ్మ్. జనసేన జెండా పట్టుకుని వీధిలో తిరిగి సెన్సిటైజేషన్ చేసి, పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలు ప్రజల్లోకి తీసుకెళ్ళిన వాళ్ళకి ఎవరికీ టికెట్లు ఇవ్వలేదు. హ్మ్. ఎందుకంటే అదే జెండా విజయవాడ సందుల్లో నేను పట్టుకొని తిరిగాను. గడప తిరిగాను ఒకప్పుడు. హ్మ్. 2019, హ్మ్. 18 హ్మ్. టైంలో. హ్మ్. అవును. ఆ టైంలో నాకు ఎంతోమంది పరిచయం అయ్యి ఉన్నారు విజయవాడలో. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని, జనసేన పార్టీని నమ్ముకుని ఏడుస్తున్నారు. నేనిదే మాట్లాడాను ఆ మధ్య ఎలక్షన్ అవును. టైంలో. అవును. కానీ చూసారు. దాన్ని వేరే తప్పు తీసుకున్నారు తప్ప, నేను పవన్ కళ్యాణ్ గారికి శాపనార్థాలు పెట్టట్లా. హ్మ్. అన్నా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు జాబ్స్ మానుకుని, వర్క్స్ మానుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుని వచ్చాం. కానీ నువ్వు తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం ఇది చాలా తప్పు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు కొంతమంది కోట్ల మంది మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి దీంట్లో ఒక సెల్ఫ్ ఉంది. స్వార్థం ఉంది. ఏంటంటే నా కులం కాపు. పవన్ కళ్యాణ్ గారు కాపు. మా కులపస్తుడు ఒకడు ముఖ్యమంత్రి కావాలని ఒక స్వార్థంతో మేము పగలు రాత్రులు కష్టపడ్డాం. క్యాస్ట్ శ్రీరెడ్డి ఫీలింగా? కాస్ట్ ఫీలింగ్ ఉంది. కంపల్సరీ ఉంది నాకు. ఎందుకు? నాకుంది. ఎందుకు క్యాస్ట్? లేకుండానే నేను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మారుస్తాను, నందమూరి తారక రామారావు డిస్ట్రిక్ట్‌గా మారుస్తానన్నప్పుడు నేను కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని విజయవాడ నడి రోడ్డు మీద ఉద్యమం చేశాను. హ్మ్. సో, ఫీలింగ్ ఉంటది. కంపల్సరీ ఉంటది. ఎవరికుండదు? హ్మ్. హ్మ్. అందరికీ ఉంటది. ఫిల్మ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది, ఇప్పుడు టీవీ ఈ ఇండస్ట్రీలో టైంలో ఉంది, పొలిటికల్‌లో ఉంది, అందరికుంది. నాకు అదే మా అభిమానం కదా! పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆ రక్తం చేతులు కోసేసుకునే పిచ్చితనం ఉండే. కానీ హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడలేకపోయారు. ఆయన అంటే అమ్మ అడుక్కొనివ్వదు, అన్నము పెట్టదు అన్నట్టు స్థితికి రావటం వల్ల హ్మ్. రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి పిలవటం వల్ల నేను వెళ్ళిపోవటం జరిగింది. ఓకే. నీ రాజకీయం అంటే ఇండస్ట్రీ నుంచి సడెన్‌గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్‌ని వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వుల పాలయ్యావు అనంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా?
నవ్వులంటావా? ఇప్పుడున్నారు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారంటే మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు. ఆయన ఒక సూపర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయట్లేదా? బీభత్సమైన ట్రోల్స్. ఈ రోజున కేఏ పాల్ గారు ఈ మధ్య హీరో అయ్యారు. ఒక అమ్మాయిని కాపాడి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ. బీభత్సమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆయనే పొలిటికల్ జోకర్ అవుతున్నప్పుడు నేనెంత? నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, పేరు పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉంటారు. సో అంత పెద్దవాళ్ళ గురించే నవ్వుతున్నప్పుడు నా గురించి నవ్వరు అనుకోవటానికి ఏముంది?